అనా ఇది ఇట్లా తూర్పు ఉంది, ఇట్లా ఉత్తరం ఉంది రస్తా. తూర్పు వీధి కదా ఇది, ఇది ఉత్తరం వీధి. ఇది ఈశాన్య బ్లాక్ అంటారు. ఈ ఈశాన్య బ్లాక్ ఎట్లాంటిదంటే చాలా మహత్తరంగా రాణిస్తుంది ఇది. తూర్పు ఉత్తరం వీధి గల స్థలాన్ని ఈశాన్య బ్లాక్ అంటారు. ఉత్తరం వైపు తూర్పు వైపులో రోడ్డు గల స్థలాన్ని ఈశాన్య బ్లాక్ అంటారు. ఈ బ్లాక్ నందని శుభ ఫలితాలు ఆ ఇంటి సంతానం మరియు ఇతర బ్లాక్ల కన్నా ఎక్కువ పరిస్థితుల్లో పనిచేయను. ఇప్పుడు ఈ బ్లాక్ ఏం చేస్తుందంటే సంతానం మీద, ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్స్ డబ్బుల మీద, ఇతర పరిస్థితుల కన్నా ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఈశాన్య బ్లాక్ తూర్పు ఉత్తర ఈశాన్యాలు పెంపు చేసి దక్షిణ పశ్చిమాల్లో తక్కువ ఖాళీ స్థలం ఉంచి తూర్పు ఉత్తరాల్లో వసారా నిర్మించిన, ఈశాన్య నడకవచ్చు నట్టు ద్వారాలు ఏర్పరిచిన, ఈశాన్యం నువ్వు తోహించినట్లా సకల ఐశ్వర్యాలతో వంశాభివృద్ధి కలిగి ఉండాలి. ఇంట్లో ఖచ్చితంగా 100% భాగాలు వంశం ఉండాలమ్మా. కాకపోతే మీరు ఏం చేసినారంటే ఇప్పుడు ఇది రూమ్ ఇది ఆగ్నేయం ఇచ్చినారు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నేను 2 అడుగులు ఎత్తు గోడ కట్టండి. ఇట్లా 2 అడుగులు ఎత్తు గోడ కట్టి ఈడ పెట్టండి. ఈ గేట్ చక్కగా దారి ఇంకో దారి దాని ఆ వాకిలి చక్కగా పెట్టండి. ఎందుకంటే ఈ స్థానంలో 4 వాకిలు ఉండాలి, 3 వాకిలు ఉండకూడదు. ఈ రూమ్కి ఈడ ఒక్కటి పెడితే 3 వాకిలు అవుతాయి కదన్నా. ఆడొకటి ఈడొకటి ఈడొకటి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఇంటికి ఉత్తరం అవుతుంది, ఇంటికి ఉత్తరం తూర్పు వాకిలి అని సెంటర్ వాకిలి పెట్టినారే కానీ స్థలంతో కొలుచుకుంటారు ఆగ్నేయ వాకిలి అయింది అది. ఏమ్మా ఇంటికైతే తూర్పు అయింది, స్థలానికి కలిసి ఆగ్నేయ వాకిలి అయింది. ఇంకోటి ఆగ్నేయం తగ్గింది. ఏమ్మా ఈ స్థానం మూతపడింది. ఇట్లుంటే ఏం జరుగుతుంది అంటే తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు. తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వారి ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడమో అసలు లేక ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది. ఇక్కడ ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది. ఏమన్నా ఆగ్నేయం తూర్పు అద్దుపై కట్టడాలు నించడం, తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా ఉండడం, తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయించడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తన నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరమవడం. ఇక్కడ ఆస్తి ఆడసంతతి పరమవుతుంది. లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు ఇల్లరిక పనులకు ఆస్తి సంక్రమించడం, 2వ భార్య ఉంచుకున్న పిల్లలకు ఆస్తి చేయడం, పిల్లల వల్ల అవమానం పొందడం, ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఎంత ధనవంతులైన ఆస్తిని సంతుష్టిగా అనుభవించలేని వారు కుదురు. కాబట్టి దీన్ని ఈశాన్య నడకకు తెచ్చుకోలేడా. ఏమన్నా ఆ బాల్కనీ అనేది కొయ్యాల. ఉత్తరం అద్దయింది. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు 2వ కుమారుడు 2వ సంతతిపై చూపుతాయి. ఈ దోషాలు అనేది 2వ సంతతి మీద చూపుతుంది. నువ్వు ఎన్నో కొడుకు? నీకన్నా ఎవరున్నారు? ఉన్నాడా? సర్లే. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు 2వ కుమారుడు 2వ సంతతిపై చూపుతారు. ఇటువంటిలో ఇవి మగ సంతతి లేకపోవడం, అసలు సంతతే లేకపోవడం, అభాషణ జరగడం, పిచ్చి పట్టడం, అమ్మ ఇట్లా జరుగుతాయన్నమాట. అభాషణ జరిగిందంటే కూడా నమ్మొచ్చు. ఇక్కడ ఏమన్నా వాయువు మూతపడింది. వాయువు మూతపడితే ఇంటికి దత్తుకు వస్తారు. గృహానికి ఉత్తరవాయువు పెంపుడిన ఆ ఇంటి సంతతి దత్తుకోవడం సంభవిస్తుంది. గృహావరణలో ఏమైనా వాయువు మూతపడిన ఉత్తరవాయువు పెంపు వలన ఆ ఇంటికి దత్తుకు రావడం, ఇల్లరికరణ రావడం కానీ జరుగును. ఆడ బాత్రూమ్ ఉంది, ఆ బాత్రూమ్ మూతపడింది. వాయువు మూతపడితే ఇల్లరికరణ అని దత్తుగానే వస్తారు. మీరు సింపుల్ పని ఇది, తీసేయండి. ఇది బాత్రూమ్ తీసి ఇలా కట్టుకోండి. గుంత బూర్సాలు అది, బూర్సాలు అది చెప్తాను. నేను లేసొచ్చి చెప్తానండి. ఏమన్నా ఈ స్థలం బాగుంది. ఇది ఇంకొకటి ఈ బాల్కనీ అనేది ఈ స్థానం మూతపడింది. ఏమన్నా ఏం సేద్యమైనా నువ్వు చేసేది?
నువ్వు ఏం చేసినా పొయ్యిలో బూడిద పడదని ఇట్లుంటే. ఈశాన్యం మూతపడడం, తూర్పు ఉత్తర ఈశాన్యాలు తగ్గడం. ఈశాన్యం మూతపడింది ఏమన్నా ఇక అది ఈశాన్యం మూతపడింది. తూర్పు ఉత్తర ఈశాన్యాలు తగ్గడం, ఈశాన్యం లెట్టిన్ ఉండడం, ఈశాన్యం బిల్లుగా ఉండడం వంటి దోషాలు ఈశాన్యం భ్రష్టు పడడం అంటారు. ఈశాన్యం భ్రష్టు అవడం వలన ఇంటి వంశం మీద, ఆర్థిక పరిస్థితి మీద, ఇంటి పెద్ద కుమారుడు ప్రథమ సంతతిపై చూపుతాయి. ఈశాన్య దోషాల వలన సంతతి లేకపోవడం, దత్తుకు రావడం, ఆడ సంతతి మాత్రమే కలిగి ఉండడం జరుగుతుంది. ఏమో ఈ వద్దు ఇంట్లో సూపర్గా ఉంది. మీ ఇంట్లో ఎట్లుందంటే ఈ ఇంట్లో ఇట్లా బతకాల. చెప్పు బతాడు చెప్పు. తూర్పు ఉత్తర ఈశాన్య వీధి పొడు, తూర్పు వీధి అమ్మ. నీళ్ళు మన దాంట్లో పడగా ఇకనా తూర్పు ఉత్తరం ఈశాన్య వీధిపోటు విశేషమైన గొప్పతనం గలవి. తూర్పు ఈశాన్య వీధిపోటు వలన గొప్ప పేరు ప్రతిష్టలు గలవారైందరు. ఉత్తర ఈశాన్య వీధిపోటు వలన తరగని సిరులు కలిగిందరు మా ఇంట్లో. మొత్తం మీద ఈ రెండు వీధిపోట్లు ఆర్థికంగానూ పేరు ప్రతిష్టలు గొప్ప దశలో ఉన్నట్టు చేయను. గృహం వాస్తు విరుద్ధంగా ఉండి కూడా ఈశాన్యపు వీధిపోటు ఉన్నట్టిదే గొప్పగా రాణించడం అనేది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం గృహం ఉండి ఈశాన్య వీధిపోటు ఉన్నట్టయితే ఆ ఇంట్లో శుభలక్షణాలు చెప్పతరం కాదు. ఇది ఈశాన్య వీధిపోటు ఉండి ఈ ఇంట్లో గృహం వాస్తు కరెక్ట్ ఉంటే ఇంట్లో శుభలక్షణాలు చెప్పతరం కాదు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇది రేకులు ఆగ్నేయం తగ్గి ఈశాన్య మొత్తం పడింది. వీటి వరకు ఇలా పోలవాతి రేకులు ఏమన్నా వీటికి ఇది 9 ఇంచుల కూడా ఇంత ఉంది. ఇక్కడ కూడా బాల్కనీ వేసిన ఇది కట్ చేయాలి. ఇక ఈ బాల్కనీ పరమటి బాల్కనీ దక్షిణానికి బాల్కనీ ఇచ్చినావు ఏమన్నా. నువ్వు కంపౌండ్ ఉంటే బాల్కనీ వేయాలా. ఇది బాల్కనీ కట్ చేయి. ఇగో వీటి వరకు రేకులు వేయి. బాత్రూమ్ వీటికే కట్టు. ఒక అడుగు రేకులు బయటకు ఉండాలా. ఇప్పుడు ఈడ పోల్ వేసి దానికి జాయిన్ చేయన్న రేకులు. ఇక ఇది కింది మీదకి పోకండి. ఇక ఇట్లా కింది మీదకి ఒక అడుగు మేడం ఏమన్నా ఇది కింది మీదకి ఓపెన్ చేయను ఒక అడుగు. ఇది అడుగు కట్ చేసినాక నీది లోపల వాళ్ళ ఈ గుంత ఆడింది. ఆ పైపు అంటే గుంత ఈ మధ్యలో కొట్టుకోవాలి. ఇది వద్దులే. ఇది దీన్ని కట్ చేయి. బాత్రూమ్ నిదానంగా విక్కేసుకుందువు. దీన్ని కట్ చేయి. నీళ్ళు లోపల పడితే పడా. బాత్రూమ్ ఇలా కడుతుందా అన్న. వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇది ఒకటి కట్ చేసి ఉన్నాను అట్లనే. వాళ్ళు దాన్ని జాయింట్ చేసినారు. కొంచెం గోడలు తీసేస్తారు. గోడలు తీసి ఇది ఇది వరకు కట్ చేస్తే బొక్క ఉంటుంది అన్నట్టునే. లోపల వాషింగ్ మిషన్ ఉంటుంది. బాత్రూమ్ ఇది వాడుకుంటారు. అన్నా పైన స్లాబ్ ఉంది చూడు. స్లాబ్కి చక్కగా కట్ చేయి. అక్కడ పైన స్లాబ్ ఉంది కదా దానికి చక్కగా కట్ చేయి అన్న. బాత్రూమ్ ఉంది పిల్లలు కాడది. పై స్లాబ్ చక్కగా కట్ చేయి. అయినా కదండి గదులోనే ఇలా ఇలా బాత్రూమ్ ముందు పెట్టు సెంటర్న. ఈ వాకిలి మాత్రం ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే ఈ సెంటర్ వాకిలి పెడతాక అక్కడ ఖాళీ స్థలం ఉంది కదా, కొలిస్తే ఆగ్నేయం వాకిలి అయింది.
ఏమన్నా అది రాయిపాల ఇది గడిపాల రాయే రాయి ఎంత పిల్ల కదా కాదు కాదు. ఇది కూడా ఇంకా రాయే కట్టు అదే కలిపి రావాలంటాం. నేను ఇటుక పార్లు ఏమైనా ఇటుకలు కట్టమని చెప్తాను మాకు ఇంకా కర్రలో ఉండేది రాయి ఒకటి దొరుకుతుంది కాదు. అది ఎంత వెడల్పు వచ్చి అంత వెడల్పు రావాల్సిందే. అంత వెడల్పు రావాల్సింది. ఓకే. చాలా ఇట్లా సెంటర్ వాకింగ్లో పెట్టిన వల్ల కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయి అన్న. ఆ కాంపౌండ్ కూడా అట్లా నడచాలి చూడండి, రాయి పారమందమే. అది కూడా పారమందమే నచ్చాలట. ఇది ఉండే దీన్ని ఏమన్నా రేకులు ఇట్లా వేసుకో ఇటు వరకు, అంతేలే. దీని వరకు వేసి ఒక అడుగు లోపలికి వేసుకో బాత్రూమ్లో ఇట్లా. అక్క కిచెన్ కావాలంటే అది కిటికీ కావాలి కదా నీకు, దక్షిణానికి పెట్టి కిటికీ దక్షిణానికి ఉంది. ఉంటే కిచెన్ ఇలా పెట్టుకో నా మాటిని. నట్టింట్లో పొయ్యి పెట్టకూడదాకా నట్టింట్లో ఉంది పొయ్యి. పూజలో ఉన్నాను లేక అక్క ఇది పూర్తురాగా కదా. ఇది ఒక్క చెప్పినారా నా పారది అయిపోయినట్టు. దాని లెవెల్ గోడ కట్టు, ఇగో దీని లెవెల్ గోడ కట్టు, ఈ కిటికీ లెవెల్ ఇట్లా కింద కింద పూడ్చేయాలి. పైన అసలు పైన సెల్ఫ్లో పెట్టుకో. ఏమన్నా అది స్టోర్ రూమ్, ఇలా ఇది స్టోర్ రూమ్. ఇది ఇట్లా చేసుకోక సుఖపడతావు. ఇది బాగుంది అక్క, సూపర్గా ఉంది ప్లేస్ ఇది. ఉండేనాక ఆడని దేవుడు ఎందుకని అందులో సందేహం వలదు. చక్రి సర్వోపగలను ఎందుకు ఎదిగినా అందరినీ దాడవద్దని వింటాను. లేదు లేదా దేవుని కూడా అక్కడే ఉన్నాను మీకు. అలా ఇది మనం దీన్ని చక్కగా పెట్టాలి, పెట్టాక చక్కగా పెట్టేది. ఇక్కడ ఈ కుర్చీల కాడ వస్తుంది చూడండి. ఇది 2.5 అడుగు వేస్తే నాకు గేట్ అయిపోయి, నువ్వు గేట్ అయిపోయినా బాధలా. 4 చౌకైతే ఇల్లు నైరు తీసుకునే కొంత వాయి వాకినే కొంత తేడొచ్చినాయి.